అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి డే 13లో నేను ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇదిగోండి డే 13లో అయితే నేను వచ్చేసి 62.75 అయితే ఉన్నాను. ఈరోజు అయితే 150 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. వెయిట్ లాస్ జర్నీలో కొన్నిసార్లు మనం వెయిట్ గెయిన్ అవుతుంటాం. కొన్నిసార్లు వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. అది సహజం అనమాట. సో, నేను ఈరోజు ఎంతున్నానో మీకైతే అదే షేర్ చేస్తున్నాను. సో, ఎవరైనా వెయిట్ గెయిన్ అయితే వరీ అవ్వకండి. మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతామనమాట. మనం స్ట్రిక్ట్‌గా చేస్తున్నట్టయితే ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతా ఉంటాయి. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే హాట్ వాటరే తీసుకున్నానండి. ఎలాంటి జీరా వాటర్ కానీ, లేదంటే వెజిటబుల్ జ్యూస్ కానీ అలా ఏమీ తీసుకోలేదు. ఈరోజైతే నేను ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ 10:00కి నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి స్మూదీ అయితే చేసుకుంటున్నాను. స్మూదీలోకి వచ్చేసి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అయితే ముందు రోజు నైటే సోక్ చేసుకున్నాను. పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, వాల్‌నట్స్, అలాగే అంజీర్, బాదం, అలాగే కొన్ని చియా సీడ్స్ అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసి నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. బయట పెడితే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుందనమాట. అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కూడా మనం ఇవి నానబెట్టుకోవచ్చనమాట. ఇంకా ఇప్పుడైతే నా దగ్గర మస్క్ మిలన్ అవైలబుల్‌గా ఉంది. అదే కర్బూజా అంటాం కదా! అదైతే అవైలబుల్‌గా ఉంది. అది యాడ్ చేసుకున్నాను. నేచురల్ స్వీట్‌నెస్ కోసం అయితే 4 లైన్ డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈరోజు స్మూదీ వచ్చేసి మా వారికి, నాకు ఇద్దరికీ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంత క్వాంటిటీ అయితే చేస్తున్నాననమాట. ఇలా స్మూదీస్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్, అలాగే విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా లభిస్తాయన్నమాట. అలాగే మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి మన బాడీ మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట. ఒక గ్లాస్ మనం ఈ స్మూదీ తీసుకుంటే మనకి మంచిగా టమ్మీ ఫుల్‌గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి స్మూదీస్ తాగడానికి. స్మూదీస్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకి బెటర్ ఆప్షన్ అనమాట. నేను అప్పుడప్పుడు నైట్ డిన్నర్‌లోకి కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. మనం ఇడ్లీయే తినాలి, దోసే తినాలి అని ఏమీ లేదండి. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా మనం రాగి జావ కానీ, హెల్తీ ఫ్రూట్ ప్లేట్ కానీ, లేదు అనంటే స్మూదీస్ గానీ, ఏదైనా జ్యూస్ కానీ, ఏదన్నా ఒకటి మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగా లభిస్తాయన్నమాట. ఆయిల్ ఫుడ్ కంటే కూడా. అలా అని నేను కన్జ్యూమ్ చేయను అని చెప్పట్లేదు. కాపోతే మన లైఫ్ స్టైల్‌లో కొన్ని కొన్ని చేంజెస్ మనం చేసుకుంటూ ఉండాలి. ఇలా డైట్ చేసినప్పుడైతే నేనైతే మార్నింగ్ సమ్‌టైమ్స్ స్మూదీస్ తీసుకుంటాను. సమ్‌టైమ్స్ ఇడ్లీస్ తీసుకుంటాను. అట్లా ఒక్కొక్కసారి ఫ్రూట్ బౌల్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి రాగి జావ తీసుకుంటాను. అలా డిఫరెంట్ టైప్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాననమాట. డైట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక 2, 3 డేస్ ఇబ్బందిగా అనిపిస్తుంది. కాపోతే తర్వాత మనకైతే అలవాటయిపోతుందనమాట డైట్ అనేది. మీరు నిద్ర లేచే టైంని బట్టి, అలాగే మీ డే స్కెడ్యూల్‌ని బట్టి డైట్ టైమింగ్స్‌ని సెట్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 లోపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కంప్లీట్ చేసేస్తాను అనమాట. అలాగే పోర్షన్స్ అనేవి కంట్రోల్ చేస్తాను. ఈరోజైతే లంచ్‌లోకి మంచిగా పప్పు చారుతో అన్నం తినాలనిపించిందనమాట. అందుకోసమని వెజిటబుల్స్ ఎక్కువగా వేసేసి పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఒక సొరకాయ అయితే మంచిగా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ములక్కాడలు రేట్ ఎక్కువ ఉన్నా సరే తెచ్చుకున్నాననమాట. తర్వాత కొన్ని గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఒక టమాటా, ఒక ఆనియన్ అయితే యాడ్ చేసేసి ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను పప్పు సెపరేట్‌గా, ముక్కలు సెపరేట్‌గా ఉడికించుకొని తర్వాత రెండిటిని కంబైన్ చేసి పప్పుచారు అయితే చేస్తాను. ఇదిగోండి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక అందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, అంటే ఈ ముక్కలకి పట్టే విధంగా అయితే యాడ్ చేసుకొని మనం దాన్ని ఉడకడానికి పెట్టేసేయాలి. ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా ఉడికేదాకా ఉడకనివ్వాలి. తర్వాత ఈ లోపైతే చింతపండు, ఎంతపైతే చింతపండు రసం వేయాలనుకుంటున్నామో అంత చింతపండునైతే నేను నానబెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి స్టవ్ మీదైతే ఇక్కడ వెజిటబుల్ ముక్కలన్నీ పెట్టేశాను. తర్వాత ఒక పక్కన పప్పు కూడా ఉడుకుతుంది. ఒక పక్కన మా వాళ్ళకి రైస్ కూడా ఉడుకుతుందనమాట. ఇదిగోండి పప్పు వచ్చేసి నేను మెత్తగా ఉడికిచ్చేసుకుంటాను. మెత్తగా ఉడికితేనే మనకు పప్పుచారు అనేది చిక్కదనం బావుంటది. ఒకవేళ పలుకు కొంచెం బరక బరకగా ఉంటే ఏం చేయండి అంటే మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పితే మెత్తగా వస్తుందనమాట. అప్పుడు పప్పుచారు కూడా చిక్కగా ఉంటుంది. ఎక్కడ పలచగా లేకుండా చాలా టేస్టీగా ఉంటదండి పప్పుచారైతే. ముక్కలు కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తే ఇంక నేనైతే ఇందులో మనం మెదిపెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను.
కొంతమంది ఏంటి అనంటే పప్పులోనే అన్నీ వేసేసి ఉడికిచ్చి తర్వాత చింతపండు రసం పోసేస్తారు. నేను అలా కాదు, కొంచెం డిఫరెంట్‌గా చేసుకుంటాననమాట. నాకిలా నచ్చుతుంది. నేను ఫస్ట్ నేర్చుకోవడం కూడా ఇలాగే నేర్చుకున్నాననమాట. అలా ఏంటి అంటే ఈజీగా అయిపోతుందనమాట. ఇలా కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కాకపోతే టేస్ట్ ఎక్కువగా ఉంటది అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి ఇలా మొత్తం చింతపండు పులుసు కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని, మనం పులుపు వేసాం కాబట్టి సాల్ట్ సరిపోయిందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇందులోనే కొంచెం పసుపు, అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కారం అయితే ఇంతకుముందు వేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేనైతే వేయట్లేదు. ఎందుకంటే పాపకి కారం ఎక్కువైతదేమో అని చెప్పేసి నేను ఇంకా ఇందులో అయితే నేను క్యారెట్స్, అలాగే కొంచెం బెండకాయ ముక్కలుంటే బెండకాయ ముక్కలు, వంకాయ ఇలా కూడా వేస్తూ ఉంటాను. ఈసారైతే అవి 3 వేయలేదనమాట. ఇదొకసారి వేసేసి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కొత్తిమీరనైతే చాప్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం ఒక్క మరుగు వచ్చేదాకా మరిగిపించుకోవాలి. మరిగితే ఏంటి అనంటే మనకి చింతపండు రసం కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటది. నేను చేసే రెసిపీస్‌లో మా వారికి నచ్చేది పప్పుచారు ఒకటి. ఇది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అయితే ఈరోజు రైస్‌కి బదులుగా నేనైతే గోధుమ రవ్వ అన్నం అయితే చేసుకుంటున్నాను. ఒక గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ పైన అయితే నేను గోధుమ రవ్వను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఇందులో అయితే 1కి 3 గ్లాసుల చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా ప్రాపర్‌గా ఉడుకుతుందనమాట 3 గ్లాసెస్ అయితే. ఇలా సాంబార్ చేసినప్పుడు కొర్ర అన్నం కూడా బావుంటుందండి. అలాగే రాగి సంగటితో కూడా చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి గోధుమ రవ్వ రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఒక పక్కన మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే నేను మామూలుగా వైట్ రైస్ అయితే వండేసాను. తర్వాత ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయిందనమాట. పక్కన పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపులోకొచ్చేస్తే అందరికీ తెలిసిందే కదా! ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలైతే వేసేసి కొంచెం పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం పప్పుచారులో వేసేసుకోవడమే. నేను నార్మల్‌గా పెద్ద కడాయిలో పెట్టి పప్పుచారుని దాంట్లో పోస్తూ ఉంటాను. ఈరోజైతే చిన్నగా ఇలా ప్యాన్ ఉందనమాట. అందులో అయితే పోపు పెట్టేసి పప్పుచారులో వేసేస్తున్నాననమాట. ఇంకా మంచిగా పోపయితే పెట్టేసి ఇదిగోండి పక్కనే రెడీ అయ్యున్న సాంబార్‌లో అయితే వేసేస్తున్నాను. ఇంకా వేసేసి మూత వెంటనే పెట్టేశాను. ఇంకా మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈరోజు సాంబార్ అన్నం కదా అని చెప్పేసి ఆమ్లెట్ అయితే చేస్తున్నాననమాట. ఇంట్లో వాళ్ళకి సాంబార్‌తో పాటు అప్పడాలు కానీ, లేదు అనంటే ఆమ్లెట్ కానీ చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈరోజు ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఈ ఆమ్లెట్ కోసమైతే ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని, అందులో కొంచెం కరివేపాకు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 ఎగ్స్ అయితే తీసుకొని నేనైతే ఇలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీరు విస్కర్‌తో కానీ, లేదు అనంటే నార్మల్‌గా స్పూన్‌తో కానీ బాగా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుందనమాట ఆమ్లెట్ అనేది. ఇంకా మంచిగా కలిపేసుకున్న తర్వాత అయితే అదిగోండి నా దగ్గర ఈ చిన్న ప్యాన్ అయితే ఉందన్నమాట. ఇది ఓన్లీ ఆమ్లెట్స్ కోసమే తీసుకున్నాను. సో, ఇందులో అయితే ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో వేస్తే ఏంటి అంటే ఒక ప్రాపర్ సైజ్ ప్రాపర్‌గా వస్తదనమాట. అందుకని చెప్పేసి ఇలా మంచిగా 2 పక్కలు మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి మంచిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మాకు ఇంకా ఈరోజు లంచ్‌లోకొచ్చే పప్పుచారు అన్నంతో పాటు ఆమ్లెట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? ఇంకా నాకు మామిడికాయ చట్నీ కూడా పెట్టుకొని సాంబార్ అన్నంలో తింటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నా దగ్గరైతే మామిడికాయ చట్నీ లేదు. ఈసారి మేము ఫస్ట్ టైం మామిడికాయ చట్నీని ఇయర్ అవ్వకముందే ఫినిష్ చేసేసామనమాట. మా అమ్మకెప్పుడు చెప్తుంటాను, "మాకివ్వొద్దు, మేము తినము, మా ఇంట్లో వేస్ట్ అయిపోద్ది" అని చెప్పేసి. కానీ ఈసారి మేము తినేసాము. చాలా టేస్టీగా ఉంది. ఈసారి మ్యాంగో పికిల్ అయితే మా ఇంట్లో ఫస్ట్ టైం మొత్తం ఫినిష్ చేసేయడం. ఏ చట్నీ తెచ్చినా కానీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈసారైతే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ ప్లేట్ అయితే చూసేద్దాం. లంచ్ ప్లేట్‌లోకొచ్చేసి ఇదిగోండి 100 గ్రామ్స్ దాకా నేనైతే గోధుమ రవ్వ అన్నం తీసుకున్నాను. అలాగే కొంచెం క్యారెట్ సలాడ్, అలాగే కొంచెం కీరా దోసకాయ అయితే తీసుకొని, ఏ బౌల్‌తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే బౌల్‌తో అయితే పప్పుచారు అయితే యాడ్ చేసుకున్నాననమాట. కరెక్ట్‌గా సరిపోతుందండి ఆ రైస్‌కి ఆ క్వాంటిటీ సాంబార్ అనేది. ఇంకా మంచిగా ఆమ్లెట్ పెట్టుకొని లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. మీకు ఆమ్లెట్ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు తినాలి అనుకున్నాను కాబట్టి తినేసి మంచిగా ఒక స్లీప్ వేసి లేచిన తర్వాత అయితే నైట్ డిన్నర్‌లోకి ఈరోజు ఓన్లీ జ్యూస్ చేసుకుందాం. ఆఫ్టర్‌నూన్ కొంచెం హెవీగా తిన్నాం కదా అనేసి ఈరోజైతే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. మా పాపతో కూర్చొని ఆరెంజెస్ అయితే ఒలుస్తూ ఉన్నాను ఇక్కడ. ఏంటది?
ఆరెంజ్ ఆరెంజ్. చెప్పు. అయిపోయింది. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. Musical with orange juice. Super. Wait. Mama is holding it. ఇంకా మా పాపతో ఇలా మాట్లాడుతూ అయితే జ్యూస్ చేసేసుకొని ఈరోజు నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను అనమాట. అయితే జ్యూసర్ గురించి నన్ను అడుగుతూ ఉంటారు కదా, ఈరోజు మీరు సౌండ్ కూడా విన్నారు కదా, సౌండ్ అయితే అలా వస్తుందండి. ఆ సౌండ్ మీకు ఓకే అనుకుంటే ఈ జ్యూసర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. వాల్యుబుల్ అండి చాలా, అంటే మనం తీసుకున్న రేట్కి మనకైతే వర్తీ అనిపిస్తుంది అనమాట. జ్యూస్ అయితే చాలా ప్యూర్గా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా ప్యూర్ అంటే చాలా ప్యూర్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్. అంటే ఎలాంటి వాటర్ యాడ్ చేయం కదా, డైరెక్ట్గా మనం ఏవైతే ఫ్రూట్స్ యూస్ చేస్తున్నామో ఆ ఫ్రూట్స్ది ప్యూర్గా జ్యూస్ తెస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో